హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి రామేశ్వరం టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. రామేశ్వరం టెంపుల్కి వెళ్ళే ముందు రామేశ్వరం బీచ్కి అయితే వెళ్తున్నాము. విండ్ మిల్స్ చూడండి ఎంత బాగున్నాయో. రామేశ్వరం బీచ్ దగ్గరికి వెళ్ళి అక్కడ తెలిసిన వాళ్ళు, మా గ్రూప్లో ఒకరికి తెలిసిన వాళ్ళు ఉన్నారు, అక్కడ గెస్ట్ హౌస్లు ఉన్నాయి. గెస్ట్ హౌస్లు తీసుకొని అక్కడే కుకింగ్ కూడా చేసుకొని లంచ్ చేసిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్తాము. చూడండి బీచ్ దగ్గర అన్ని పడవలు పెట్టేశారు. ఇది ఫిషింగ్ బోట్స్ అనుకుంటాను. అన్నీ సముద్రం దగ్గరికి అయితే వచ్చాము. బీచ్ ఎదురుగానే గెస్ట్ హౌస్ ఉన్నది. చూడండి చాలా అంటే చాలా బాగుంది కదా. బీచ్కి అయితే వచ్చాము. బీచ్లో కొద్దిసేపు టైంపాస్ చేసేసి ఇంకా గెస్ట్ హౌస్ లోపలికి వెళ్ళి కుకింగ్ అయితే స్టార్ట్ చేయాలి. చూడండి ఈ బీచ్ ఎదురుగానే గేట్ ఉంటుంది, అదే మా వెహికల్. బీచ్ ఎదురుగానే చాలా అంటే చాలా బాగుంది అసలు. లోపల 3 గెస్ట్ హౌస్లు ఉన్నాయి. వుడెన్ తోటి లోపల మంచిగా డెకరేషన్ చేశారు, చాలా బాగున్నాయి గెస్ట్ హౌస్లు. రూమ్స్ కూడా లోపల రూమ్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను చూడండి. గెస్ట్ హౌస్ అయితే చాలా బాగుంది. చూడండి సిట్టింగ్ ఏరియా ఇచ్చారు, బయట కూడా అక్కడక్కడ టేబుల్స్ వేశారు. ముందుకెళ్ళిన తర్వాత బర్డ్స్ కోసం సపరేట్ రూమ్ కట్టారు, బర్డ్స్ కూడా ఉన్నాయి. ఇంతకుముందు చూసాము, అదొక రూము ఇదొక రూము. లోపలంతా వుడెన్ తోటి చేశారు, చాలా అంటే చాలా బాగుంది. ఏసీ రూమ్స్ అయ్యి చూడడానికి బయటికి వెళ్ళి నార్మల్ ఉంటాయి, కానీ ఏసీ రూమ్సే. చాలా అంటే చాలా బాగున్నాయి. పీస్ఫుల్గా ఉండడానికి యానిమల్స్ కోసం బర్డ్స్ కూడా పెట్టారు, షెడ్ లాగేసి దాంట్లో పెట్టారు. చూడండి చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మా కుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. వంకాయ ఆలుగడ్డ సాంబార్ అయితే వేస్తున్నాము. వంట అయితే అయిపోయింది. ఫస్ట్ స్వాములు కాబట్టి దేవుని ఫోటోకు నైవేద్యం పెడతారు. పెట్టిన తర్వాతనే అందరూ తింటారనమాట. ఇంకా వెహికల్ దగ్గరికి అయితే వచ్చి దేవుని ఫోటోకు నైవేద్యం పెడుతున్నారు.
లంచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. వంకాయ ఆలుగడ్డ కర్రీ ప్లస్ సాంబార్ చేశారు, చాలా బాగుంది కాంబినేషను. ఇంకా తిన్న తర్వాత అయితే టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆల్రెడీ 4 అవుతుంది. ఇంకా తినేసి టెంపుల్కి వెళ్ళిపోవడమే. రామేశ్వరం బీచ్కి అయితే టాటా చెప్పేసి ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరాము. చూడండి, ఇక్కడ రైల్వేది కొత్తగా ట్రాక్ వేస్తున్నారు. దీనికి మధ్యలో వచ్చేసి లిఫ్టింగ్ సిస్టమ్ పెట్టారు. లిఫ్టింగ్ అంటే ఏదైనా పెద్ద షిప్లు వచ్చినప్పుడు అటు ఇటు క్రాస్ కావడానికి ఆటోమేటిక్గా మీదికి లిఫ్ట్ అవుతాయి. చూడండి, ఇదే ఇక్కడ లిఫ్టింగ్ ప్లస్ ఆపరేటింగ్ రూమ్ కూడా కట్టారు. చూడండి, చూడండి లిఫ్టింగ్ ఆపరేటింగ్ చేయడానికి ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారనమాట. రామేశ్వరం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. టెంపుల్ లోపలికి అయితే వచ్చాము. పబ్లిక్ ఏం పెద్దగా ఏం లేదు, నార్మలే ఉంది. ఒక 15-20 మినిట్స్లో దర్శనం అయితే అయిపోతుంది. శివలింగం కనిపిస్తుంది చూడండి అక్కడ. దర్శనం అయితే అయిపోయింది, బయటికి వెళ్తున్నాము. టెంపుల్ చాలా పెద్దది, అసలు కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది. టెంపుల్ లోపల విగ్రహం ఉండేది చిన్నగా ఉంది, కానీ టెంపుల్ సరౌండింగ్ మొత్తం చాలా పెద్ద ప్లేస్ ఉంది. చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.